పోయిన ఎపిసోడ్లో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ రణ్వీర్ టీంతో మీటింగ్ అరేంజ్ చేసి మీరు ఏం చేశారు, ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సిన ఈ కేసుని గందరగోళం చేశారని, అలాగే 2 బాంబు బ్లాస్టులకు జరిగేలా చేశారని తిట్టినట్లు, అంతలోనే ఇన్వెస్టిగేషన్ ఆపేయమని విలన్ నుంచి ఒక లెటర్ అండ్ పెన్ డ్రైవ్ వచ్చినట్లు మనం చూశాం కదా. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇంకా కథ మొదలు పెడదాం. అంతలోనే ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కి హోమ్ సెక్రటరీ నుంచి తన ఆఫీస్ కు రమ్మని ఇన్ఫార్మ్ చేస్తారు. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వెంటనే హోమ్ సెక్రటరీకి వెళ్లిన తర్వాత అప్పుడు హోమ్ సెక్రటరీ, ఈ కేసు ఎంతో కాన్ఫిడెన్షియల్ గా జరగాలని చెప్పాను కదా, 2 బాంబ్ బ్లాస్టులు జరిగాయి. మీరు చేసిన పని వల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది. వెంటనే మీ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి, అలాగే ఇందులో పనిచేసే ఆఫీసర్స్ అందరినీ సస్పెండ్ చేయండి అని చెప్తాడు సెంట్రల్ హోమ్ సెక్రటరీ. వెంటనే ఎన్ఐఏ డైరెక్టర్ హెడ్ ఆఫీస్ కు చేరుకొని రణ్వీర్ కు ఫోన్ చేసి, నేను ఊహించిందే జరిగింది. ఈ విషయం సెంట్రల్ హోమ్ సెక్రటరీకి తెలిసి మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి మిమ్మల్ని తక్షణం 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నానని చెప్తాడు. ఈ కేసులోనే కాదు, ఏ కేసులోనూ పని చేయడానికి మీకు అనుమతి లేదు, అలాగే కేసు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం అని చెప్తాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. అలా రణ్వీర్ టీం మొత్తం ఎన్ఐఏ ఆఫీస్ నుంచి బయలుదేరి ఎవరికి వారు తమ ఇంటికి వెళ్లిపోయారు. రణ్వీర్ తన ఇంటికి చేరుకోగానే అసలు ఇంత మిస్టేక్ ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ గురించి ఒక కిల్లర్ కి ఎలా తెలిసింది, ఒకవేళ నా టీంలో ఎవరైనా సహాయం చేశారా అని ఆలోచనలో పడ్డాడు రణ్వీర్. ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయాలి, అయితే దీనికి నాకు కొంతమంది సపోర్ట్ కావాలి, అంతేకాకుండా కిల్లర్ కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ కేసులో పనిచేసిన విక్రమ్, అర్జున్ అలాగే అవంతిక చంద్రకాంత్ లను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళలో ఎవరైనా కిల్లర్ కు సపోర్ట్ చేస్తున్నారనేది ఫస్ట్ తెలుసుకోవాలి అనుకుని కొంతమంది ఫీల్డ్ డిటెక్టివ్స్ కు ఫోన్ చేసి అర్జున్, విక్రమ్ అలాగే అవంతిక చంద్రకాంత్లకు సంబంధించిన అన్ని అడ్రస్ వివరాలు ఇచ్చి వాళ్ళని మానిటరింగ్ చేయమని చెప్తాడు రణ్వీర్. అలా కొన్ని రోజులుగా మానిటరింగ్ చేసిన తర్వాత విక్రమ్, అర్జున్, చంద్రకాంత్ వాళ్ళ డైలీ లైఫ్ లో ఎలాంటి అనుమానాస్పదంగా కనిపించలేదు. కానీ అవంతిక మాత్రం రెగ్యులర్ గా ఎవరికి అనుమానం రాకుండా అనేక మారువేషాలలో రకరకాల ప్రదేశాలకు వెళ్లడం గమనించారు. రణ్వీర్ పంపించిన ఫీల్డ్ డిటెక్టివ్స్ ఆ విషయాన్ని రణ్వీర్ కి చెప్పారు. అర్జున్, విక్రమ్ హైదరాబాద్ లోని షేక్ మహమ్మద్ ని కలవడానికి వెళ్లినప్పటి నుంచి షేక్ మహమ్మద్ ని ఎన్ఐఏ ఆఫీస్ కి తీసుకురావడం, మళ్ళీ షేక్ మహమ్మద్ ద్వారా హవాలా డీలింగ్ కోసం కిల్లర్ పంపించే ఆ వ్యక్తిని ఫాలో అయ్యి మెయిన్ కిల్లర్ ను పట్టుకోవడానికి న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని మెస్మరైజ్ రిసార్ట్ కి వెళ్లే వరకు అవంతిక ఎక్కడికి వెళ్ళింది, ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసింది అవంతికనేనా, కిల్లర్ కు సమాచారాన్ని ఎలా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు అనే అనుమానంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి వెంటనే విక్రమ్ కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి రమ్మని పిలుస్తాడు. విక్రమ్ వెంటనే బయలుదేరి రణ్వీర్ ఉన్న రెస్టారెంట్ కి చేరుకుంటాడు. అప్పుడు రణ్వీర్ అవంతిక గురించి తాను తెలుసుకుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. షాక్ అయిన విక్రమ్, అవంతిక ఇంత పని చేసిందా అని అడుగుతాడు. అవును, కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అవంతిక మన సీక్రెట్స్ ఇన్ఫర్మేషన్ ని కిల్లర్ కి ఎలా పంపించింది అని తెలుసుకోగలిగితే అవంతికనే కిల్లర్ కు సపోర్ట్ చేస్తుందా లేదా అని మనకు అర్థమవుతుంది అని చెప్తాడు రణ్వీర్. విక్రమ్ రణ్వీర్ తో మాట్లాడి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అవంతిక హైదరాబాద్ కు వెళ్లక ముందు అవంతిక ఎక్కడికెక్కడికి వెళ్ళిందో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని తీసి చెక్ చేశాడు విక్రమ్. అవంతిక ఒక స్టోర్ కు వెళ్లి అక్కడ ఐటమ్స్ తీసుకుంటూనే ఒక పేపర్ మీద ఏదో రాసి ఒక వస్తువు కింద పెట్టి పక్కనే ఉన్న ఒక వ్యక్తికి సైగ చేయడం గమనించాడు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి ఆ వస్తువును కింద పెట్టిన పేపర్ ని తీసుకొని వెళ్లిపోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దాంతో అవంతికనే కిల్లర్ కు హెల్ప్ చేస్తుందని అర్థమైంది విక్రమ్ కి. వెంటనే ఫోన్ చేశాడు రణ్వీర్ కి. విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడంతో అవంతికనే మెయిన్ వ్యక్తి అని అర్థమైంది. ఆ కిల్లర్ అవంతికతో మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని మనల్ని ఎలా ఓడించాడో మనం కూడా అదే అవంతికని అడ్డం పెట్టుకొని ఆ కిల్లర్ ని పట్టుకుందాం అని అంటాడు రణ్వీర్. అదెలా సాధ్యమవుతుంది అని అడుగుతాడు విక్రమ్. నేను ప్లాన్ చేస్తానని చెప్తాడు రణ్వీర్. కొన్ని రోజుల తర్వాత రణ్వీర్ అర్జున్ కి, విక్రమ్ కి అలాగే అవంతికకి ఫోన్ చేసి మనం సరదాగా గోవా ట్రిప్ కి వెళ్దామని చెప్తాడు. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకోవడంతో అందరూ కలిసి గోవాకు వెళ్తారు. అక్కడ 2 రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఒక రోజు సాయంత్రం బీచ్ లో కూర్చొని మనం ఎంతో కష్టపడి
కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ కిల్లర్ వల్ల మన ప్లాన్ మొత్తం నాశనం అయ్యి మనం సస్పెండ్ కూడా అయ్యాం, కాబట్టి మనం ఎలాగైనా ఆ కిల్లర్ ని పట్టుకోవాలి అని అంటాడు రణ్వీర్. అప్పుడు అర్జున్ మరియు విక్రమ్ కూడా అది నిజమే, ఖచ్చితంగా వాణ్ణి పట్టుకొని తీరాల్సిందే అని అంటారు. అప్పుడు రణ్వీర్ మీ అభిప్రాయం ఏమిటి అవంతిక అని అడుగుతాడు. అవంతిక కూడా సరే అని అంటుంది. కానీ మనం ఇది గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని వాళ్ళ నుంచి మనకు ఎలాంటి హెల్ప్ ఉండదు, అలాగే దీనిలో చాలా రిస్క్ ఉంటుంది, కాబట్టి మీలో ఎవరికైనా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పొచ్చు అని చెప్తాడు రణ్వీర్. అదేం లేదని అందరూ కలిసి సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ను పట్టుకుందామని చెబుతారు అందరూ. అలా కొంతసేపు అక్కడ ఉండి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోతారు. కానీ కొంత సమయం తర్వాత అర్జున్, విక్రమ్ అలాగే రణ్వీర్ రూమ్ నుంచి బయటకు వచ్చి సీక్రెట్ గా బీచ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు రణ్వీర్ అవంతికానే కిల్లర్ కు సహాయం చేసే మెయిన్ వ్యక్తి అని చెప్తాడు. దాంతో అర్జున్ షాక్ అవుతాడు. నువ్వు చెప్పింది నిజమా అని అడగ్గా అవును రణ్వీర్ చెప్పేది నిజమే అంటూ విక్రమ్ తన దగ్గర ఉన్న ఆధారాలని అర్జున్ కి చూపిస్తాడు. అప్పుడు అర్జున్ కు కూడా అర్థమవుతుంది. దాంతో అర్జున్ ఖచ్చితంగా అవంతికకు కూడా శిక్ష పడాలి అని చెప్తాడు. అలా అందరూ రణ్వీర్ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటారు. అప్పుడు విక్రమ్ నేను అవంతిక సెల్ కి ఒక బగ్ ఇన్స్టాల్ చేశానని, దాని ద్వారా అవంతిక మొబైల్ స్క్రీన్ మనం కనెక్ట్ చేసి ఈ ల్యాప్టాప్ లో కనిపిస్తుందని చెప్తాడు. దాంతో అందరూ ఆసక్తిగా ఆ ల్యాప్టాప్ ని చూడడం మొదలు పెడతారు. కొద్ది సమయానికి అవంతిక తన మొబైల్ ఓపెన్ చేసి డార్క్ షాడో పజిల్ అనే యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో నార్మల్ గా గేమ్ ఆడుతూ స్కోర్ రాగానే అందులో మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్ ని కిల్లర్ తనకు అనుకూలంగా ఉండడానికి ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఏపీకే ఫైల్ ఇది. అలాగే మెసేజ్ బాక్స్ లో ఇప్పుడున్న ప్లేస్ కు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ని అందులో ఎంటర్ చేసి సెండ్ చేస్తుంది. ఇది ఆఫ్లైన్ గేమ్ కావడం వలన ఇందులో ఎలాంటి మెసేజ్ అయినా తెలుసుకోవడం చాలా కష్టం. ఇది అవతల ఆ మెసేజ్ చూడాలనుకుంటున్న వ్యక్తికి తప్ప ఎవరికి కనిపించకుండా హైడ్ విధానంలో మెసేజ్ దాచి ఉంటుంది. దాన్ని గమనిస్తారు విక్రమ్ మరియు అర్జున్ అలాగే రణ్వీర్. అలా ఉదయం కాగానే అవంతిక దగ్గరలో ఉన్న స్టోర్ దగ్గరకు వెళ్లి ఒక పేపర్ తీసుకొని అందులోని ఉన్న సుడోకో గేమ్ లో ఎవరికి అర్థం కాని నెంబర్ రూపంలో ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అని నెంబర్ రూపంలో రాసి ఆ పేపర్ ని తీసుకువెళ్లి తాను పంపించిన పిన్ కోడ్ కలిగిన పోస్ట్ బాక్స్ లో వేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. అలా పోస్ట్ బాక్స్ లో అవంతిక వేసిన లెటర్ ని ఎవరు తీసుకున్నారని గమనించడానికి రణ్వీర్ వెంటనే ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కి ఫోన్ చేసి హెల్ప్ కావాలని అడగడంతో గోవాలోనే ఐబీలో పనిచేసే వారిని రణ్వీర్ దగ్గరకు పంపించాడు. ఎవరికి తెలియకుండా వారిని కలిసి ఆ పోస్ట్ బాక్స్ ని చూపించాడు. రణ్వీర్ అప్పుడు ఆ పోస్ట్ బాక్స్ లో నుంచి ఎవరు ఆ లెటర్ ని తీసుకుంటారని ఐబీలో పనిచేసేవారు గమనిస్తూ ఉన్నారు. రణ్వీర్ గోవాకు వచ్చే ముందే ఎన్ఐ డైరెక్టర్ జనరల్ ను మీట్ అయ్యి అవంతిక గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవంతికానే కిల్లర్ కు హెల్ప్ చేసే మెయిన్ వ్యక్తిని చెప్పడంతో డైరెక్టర్ జనరల్ అవంతికకు తెలియకుండా సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని, అలాగే నాకు తెలిసిన కొంతమంది ఐబీలో పని చేస్తున్నారని, వాళ్ళు నీకు ఉపయోగపడవచ్చని, వారితో నీకు ఏమైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. అలాగే హోటల్ కు చేరుకున్న అవంతికకు అనుమానం రాకుండా వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి అవంతికను పిలుచుకొని హైదరాబాద్ కు వెళ్దాం అని చెప్పి కొన్ని గంటలు ప్రయాణించి హైదరాబాద్ కు చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లు అవంతికను నమ్మిస్తారు రణ్వీర్. ఐబీలో పనిచేసేవారు ఆ పోస్ట్ బాక్స్ ను సీక్రెట్ గా పరిశీలిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 1:30 ఒక కారు వచ్చి అందులోంచి ఒక వ్యక్తి దిగి ఆ పోస్ట్ ఆఫీస్ బాక్స్ లో నుంచి అవంతిక వేసిన లెటర్ ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి కారులో ప్రయాణించి గోవా ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి కలకత్తాకు ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడు. గోవా ఎయిర్పోర్ట్ కు ఫాలో అయిన ఐబీ ఆఫీసర్లు వాళ్ళు ఫ్లైట్ ఎక్కగానే మేము ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చామని చెప్పి ప్యాసింజర్ లిస్ట్ కావాలని లిస్ట్ మొత్తం చెక్ చేసి వాళ్లకు కావాల్సిన ఆ వ్యక్తి డీటెయిల్స్ తీసుకొని కలకత్తాలో పనిచేసి ఐబీ వారికి ఫోన్ చేసి ఆ ఫ్లైట్ అండ్ ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చి ఆ వ్యక్తి దిగగానే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడని ఫాలో అవ్వమని చెబుతారు. అలాగే వారు కూడా నెక్స్ట్ ఫ్లైట్ కి కలకత్తాకు బయలుదేరి వెళ్తారు. అలా కొద్దిసేపటికి కలకత్తా ఎయిర్పోర్ట్ లో దిగిన ఆ వ్యక్తి కారులో నేరుగా కలకత్తా హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. అతన్ని రహస్యంగా ఫాలో అవుతున్న కలకత్తాలో పనిచేస్తున్న ఐబీ వాళ్ళు అతను హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్లాడని గోవా నుంచి వస్తున్న ఐబీ ఆఫీసర్లకు ఇంటిమేషన్ ఇస్తారు. గోవా నుంచి బయలుదేరిన సీనియర్ ఐబీ ఆఫీసర్ ఐబీ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో ఐబీ హెడ్ ఆఫీసర్ కలకత్తా హోమ్ మినిస్టర్ కి మెయిన్
మెయిన్ సెక్యూరిటీగా పనిచేస్తున్న Y+ సెక్యూరిటీ అందిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండర్ కి ఫోన్ చేసి ఇప్పుడే హోమ్ మినిస్టర్ ఇంటికి ఒక లెటర్ వచ్చిందని దాని హోమ్ మినిస్టర్ తీసుకుంటాడా లేదా అని గమనించమంటాడు ఐబీ డైరెక్టర్. కలకత్తా హోమ్ మినిస్టర్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ కమాండర్ హోమ్ మినిస్టర్ ని సున్నితంగా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి హోమ్ మినిస్టర్ కి లెటర్ ఇవ్వగానే దాన్ని తీసుకొని సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాడు. దాన్ని చూసి ఐబీ డైరెక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు సిఆర్పిఎఫ్ కమాండర్. దాంతో ఐబీ డైరెక్టర్ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కి ఫోన్ చేసి కలకత్తా హోమ్ మినిస్టర్ కి వచ్చిన లెటర్ ని అతనే రిసీవ్ తీసుకున్నాడని చెప్పడంతో ఇందులో అతనికి కూడా సంబంధం ఉందని వారికి అర్థమవుతుంది. దాంతో అతన్ని మానిటరింగ్ చేయడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు మానిటరింగ్ చేసిన తర్వాత ఆ హోమ్ మినిస్టర్ మొబైల్ ఫోన్, అలాగే అతని సిస్టమ్, అలాగే అతని ప్రోగ్రామ్స్, అలాగే ట్రావెల్ హిస్టరీ అన్నిటినీ మానిటరింగ్ చేసిన తర్వాత అతను ఒక డార్క్ వెబ్ ద్వారా చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాలలో ఉన్న వ్యక్తులతో కాంటాక్ట్ అవుతున్నట్లు వాళ్లకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా మినిస్టర్ ని మానిటరింగ్ చేయడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత కలకత్తా హోమ్ మినిస్టర్ డార్క్ వెబ్ ద్వారా ఒక వ్యక్తికి కోడ్ పంపించాడు. అదేంటంటే వధువుకు సంబంధించిన వారు చెన్నైలోని వరుడికి కట్నం ఇస్తున్నారని అందులో రాశాడు. దాంతో ఐబీ మరియు ఎన్ఐఏ కలకత్తా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చెన్నై పోర్ట్ కు వెళ్తుందని అర్థమైంది. కలకత్తా మినిస్టర్ ఒక రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తి కావడం, అలాగే అతను ఉన్న పార్టీ కూడా జాతీయ పార్టీ కావడం వలన అలాంటి వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా పట్టుకుంటే అత్యంత తేలికగా బయటపడతాడని భావించిన ఎన్ఐఏ మరియు ఐబీ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా మరికొన్ని రోజుల తర్వాత కలకత్తా హోమ్ మినిస్టర్ ఒక హిడెన్ ప్లేస్ కు ఎలాంటి సెక్యూరిటీని తీసుకోకుండా వెళ్లడంతో అతన్ని సెక్యూరిటీ ఆఫీసర్ వెంటనే ఎన్ఐఏ మరియు ఐబీకి తెలియజేశాడు. దాంతో కొన్ని రోజులకే డబ్బు కలకత్తా నుంచి బయలుదేరుతుందని భావించి కలకత్తా చుట్టుపక్కల అంతా కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచారు. వారు అనుకున్నట్లే అనేక ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా, అలాగే వివిధ రకాల వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ లను రైళ్లలోను, అంబులెన్స్ లోను, అలా రకరకాల వాహనాల్లో డబ్బులను చెన్నైకి తరలిస్తున్నట్లు ఐబీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఎన్ఐఏ, ఐబీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వంటి కేంద్ర సంస్థలన్నీ ముఖాముఖిగా దాడి చేసి అర్ధరాత్రి 1:30 అన్ని ట్రాన్స్పోర్ట్లను పట్టుకొని సీజ్ చేశారు. అలాగే వెంటనే ఎన్ఐఏ స్పెషల్ స్క్వాడ్ యూనిట్ కలకత్తాలోని హోమ్ మినిస్టర్ ఇంటిపై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకొని రాత్రికి రాత్రి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా న్యూఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కు తరలించారు. వెంటనే ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ రణ్వీర్ కి ఫోన్ చేసి ఆపరేషన్ కంప్లీట్ అని చెప్పాడు. దాంతో రణ్వీర్ వెంటనే అవంతికను తన అదుపులోని తీసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరి న్యూఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నారు. సీజ్ చేసిన వెహికల్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని లెక్కించగా 1,00,000 కోట్ల అమౌంట్ గా తెలిసింది. ఇది క్యాష్ రూపంలోను, బంగారం, అలాగే డైమండ్ రూపంలో ఉంది. ఆ డబ్బు మొత్తాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ లోని సీక్రెట్ ప్లేస్ కి ఆ కలకత్తా హోమ్ మినిస్టర్ ని తరలించి ఎన్ఐఏ, ఐబీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ సంస్థలకు చెందిన వారందరూ రణ్వీర్ తో సహా ఆ మినిస్టర్ ని విచారించడం మొదలు పెట్టారు. నీకు వ్యతిరేకమైన అన్ని రకాల ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని, ఈ కేసు కింద నిన్ను బుక్ చేస్తే కనీసం నీకు 25 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే నీ ఆస్తులన్నీ జప్తు చేస్తారని, అలాగే మీ రాజకీయ ప్రస్థానం మొత్తం నాశనం అయిపోతుందని, కాబట్టి ఇదంతా నువ్వు ఒక్కడివే చేయడం అసాధ్యం. కాబట్టి నీకు చాలా మంది వ్యక్తులు సహకరించి ఉంటారు. వాళ్ళ గురించి చెప్పినట్లయితే నిన్ను ఈ కేసులో కాకుండా వేరే కేసులో అరెస్ట్ చేశామని చెప్పి మేము కేసు నుంచి బయటపడేటట్లు చేస్తామని, దీని గురించి ఆలోచించమని ఆ మినిస్టర్ కి చెప్పారు. అలా అందరూ ఇన్వెస్టిగేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చేశారు. అలా కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి వెళ్లి ఆ మినిస్టర్ ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అప్పుడు అంతసేపు మౌనంగా ఉన్న మినిస్టర్ చేసేది ఏమీ లేక చెప్పడం మొదలు పెట్టాడు. ఇది అత్యంత పెద్ద స్కామ్ అని, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని, నేనొక్కనే మెయిన్ వ్యక్తి కాదని ఎంతో మంది ఉన్నారని చెబుతాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉన్నవారు, నీకు బాస్ ఉన్నారా? ఉంటే అతన్ని నువ్వు ఎలా కాంటాక్ట్ అవుతావు? అతను ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. నేనెప్పుడు అతనితో డార్క్ వెబ్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతాను. అతను దాంట్లోనే నాకు ఏం చేయాలో డైరెక్షన్స్ ఇస్తాడు అని చెప్తాడు. అలాగే ఇది ఓన్లీ సైబర్ క్రైమ్ అని మాత్రమే మీరు అనుకుంటున్నారు, కానీ ఉమెన్ ట్రాఫికింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, రియల్ ఎస్టేట్, మాఫియా, అలా అనేక చోట్ల నుంచి వచ్చిన డబ్బు మొత్తాన్ని నాకు పంపిస్తారు. నేను దేశంలోని అనేక హవాలా ప్రదేశాల్లో ఉన్న డీలర్లతో మాట్లాడి వాళ్ళు చెప్పే దేశానికి, అంటే చైనా, హాంకాంగ్, పాకిస్తాన్, అరబ్ కంట్రీస్ కి హవాలా ద్వారా డబ్బు మొత్తాన్ని తరలించడమే నా పని. దీనికి నాకు
హవాలా ద్వారా బ్లాక్ రూపంలో పోయిన డబ్బుల నుంచి కమిషన్ రూపంలో వైట్ మనీగా నా పార్టీ ఫండ్కు వచ్చేది. అలాగే నేను అధికారంలో ఉండగలిగాను అని చెప్పాడు. అలాగే ఇందులో దేశంలో పనిచేసే అనేక ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎందరో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పాడు. వారికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని ఇస్తానని చెప్పి దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ మా ఇంట్లో నా బెడ్రూమ్ లో గోడలో నా ఫోటో వెనకాల ఒక సీక్రెట్ లాకర్ ఉంటుంది. దానికి సంబంధించి పాస్వర్డ్ చెప్పి ఆ పెన్ డ్రైవ్ తీసుకోమని చెప్తాడు. దాంతో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వెంటనే తీసుకొని రా అని చెప్పి రణ్వీర్ అండ్ అతని టీం ని పంపిస్తాడు. ఆ మినిస్టర్ చెప్పినట్లుగానే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వచ్చి సిస్టమ్ కనెక్ట్ చేసి అందులో ఉన్న లిస్టు చెక్ చేస్తే ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్, అలాగే వివిధ రాష్ట్రాల బోర్డర్ లో పనిచేసే చెక్ పోస్ట్ ఆఫీసర్స్, అలాగే పోర్ట్ లో పనిచేసే కస్టమ్ ఆఫీసర్స్, అలా ఎందరో అధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఎంతో మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. దాంతో ఆ లిస్ట్ లో ఉన్న వారి మొత్తాన్ని ఒక్కొక్కరిగా అందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. ఇదంతా జరిగిన తర్వాత సెంట్రల్ హోమ్ సెక్రటరీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అత్యంత పెద్ద స్కామ్ కేసును ఎన్ఐఏ, ఐబీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అలా అనేక సెంట్రల్ ఏజెన్సీలు అన్ని కోవర్డ్ ఆపరేషన్ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎంతో మందిని అదుపులో తీసుకోవడం జరిగిందని, అలాగే వారి నుంచి అనేక డాక్యుమెంట్స్, అలాగే సిస్టమ్స్, అనేక రకాల వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగిందని, ఈ స్కామ్ ద్వారా 1,00,000 కోట్ల అమౌంట్ ను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగిందని చెప్తాడు. అలాగే ఈ స్కామ్ అనేది సైబర్ సెక్యూరిటీ, హ్యూమన్ ట్రాఫికింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ మాఫియా, కల్తీ నకిలీ నోట్లు ఇలా అనేక మార్గాల నుంచి డబ్బు మొత్తాన్ని హవాలా ద్వారా వేరే దేశానికి తరలించి తిరిగి మన దేశం మీదే తీవ్రవాదులకు ఉసిగొల్పేందుకు ఆ తీవ్రవాద సంస్థలకు ఫండ్ గా ఈ డబ్బు వాడి మన దేశ భద్రతకి హాని చేస్తూ ఉన్న అలాంటి వారిని మనం పట్టుకోగలిగాము అని దేశ ప్రజలకు భరోసా ఇవ్వగలిగారు. కానీ డార్క్ వెబ్ ద్వారా కాంటాక్ట్ అవుతున్న వ్యక్తి గురించి 6 నెలలు ఎంక్వైరీ చేసిన అతను వివిధ కంట్రీల ఐపీ అడ్రస్ వాడడం వలన అతను ఆచూకీ అసలు కనుక్కోలేకపోయాము. దాంతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మరియు సెంట్రల్ హోమ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి అన్ని రాష్ట్రాలకు వెంటనే సైబర్ సెక్యూరిటీ కోసం అనేక రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రతి రాష్ట్రంలోనూ సైబర్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ని, అలాగే హెల్ప్ లైన్ నంబర్ ని మరియు ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రజలకు సైబర్ సెక్యూరిటీ స్కామ్ గురించి అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. సైబర్ క్రైమ్ లో చాలా మంది బాధితులుగా మారుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ సిరీస్ పూర్తయిపోయింది. మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.